హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో డాలర్ మ్యాజిక్ అనే కాన్సెప్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఇది ఒక సెక్యూర్ డెఫీ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ట్రాన్స్పరెంట్గా బ్లాక్ చైన్ పవర్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ అనేది రన్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా మీరు గ్యారంటీడ్ ఆర్ఓఐ అనేది తప్పకుండా ఎర్న్ చేసుకోవచ్చు మీరు డాలర్స్ అనేది ఇన్వెస్ట్ చేసుకొని. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి $10 ఉంటుందండి. ఇది బీఎస్సీ నెట్వర్క్లో రన్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీ యొక్క ప్రిన్సిపల్ అంతా కూడా 50 days తర్వాత రిటర్న్ రావడం జరుగుతుంది. మీరు కనుక ఈ యొక్క వెబ్సైట్ అనేది విజిట్ చేయాలనుకున్నట్లయితే $magic.online అని చెప్పేసి సెర్చ్ అయితే చేయొచ్చు. సో వాట్ ఈస్ డాలర్ మ్యాజిక్? సో ఇది బీఎస్సీ వెరిఫైడ్ కమ్యూనిటీ మెంబర్స్ అయితే ఉంటారండి. 2.7% నుంచి 3.1% వరకు డైలీ రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది. 50 daysలో మీకు ఎర్నింగ్ సైకిల్స్ అనేవి ఉంటుంది. 25 levels రిఫరల్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. 8 లీడర్షిప్ ర్యాంక్స్ ఉంటాయి. 0% విత్డ్రాల్ ఫీ అండి. 100% లిక్విడిటీ పూల్ బ్యాక్డ్ ఈల్డ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి ఇమ్యూటబుల్ స్మార్ట్ కాంట్రాక్ట్ అనమాట. సో ద ప్రాబ్లమ్ వీ సాల్వ్. సో వీళ్ళు సాల్వ్ చేసే ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ కోడ్ ఏదైతే ఉందో, అంటే ఈ యొక్క కాంట్రాక్ట్ డిప్లాయ్ అయిన తర్వాత ఈ యొక్క కోడ్ని ఎవరు కూడా చేంజ్ చేయలేరండి. ఇక్కడ ఎటువంటి అడ్మిన్ కూడా ఉండరనమాట ఈ యొక్క కాన్సెప్ట్ని కంట్రోల్ చేయడానికి. అండ్ ఇందులో జరిగే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కూడా బీఎస్సీ స్కాన్లో రికార్డ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫస్ట్ మీరు మీ యొక్క అప్లైనర్ యొక్క రిఫరల్ లింక్తో మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు వ్యాలెట్లోకి అమౌంట్ అనేది డిపాజిట్ చేసుకొని అక్కడ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు డైలీ రిటర్న్స్ అనేది జనరేట్ అవుతాయి. సో ఇక్కడ 7-tier ఆర్ఓఐ సిస్టమ్ అయితే ఉంటుందండి. సో మీరు డిపాజిట్ చేసే రేంజ్ బట్టి మీకు టియర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో $10 నుంచి $2,500 మధ్యలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే కనుక Tier 1 కేటగిరీలోకి మీరు రావడం జరుగుతుంది. ఇక్కడ 1% డైలీ ఆర్ఓఐ వస్తుంది. అండ్ మీ యొక్క క్యాపిటల్ నుంచి 2% వస్తుంది. టోటల్గా 3% అనేది రావడం జరుగుతుంది. 50 daysకి 150% వస్తుంది. అదే Tier 2లో మీరు ఆ యొక్క రేంజ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు 50 daysకి 145% టోటల్ వస్తుంది. Tier 3 వాళ్ళకైతే 50 daysలో 140% వస్తుంది. సో ఈ విధంగా టియర్ని బట్టి మీకు రిటర్న్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయండి. 50-day ఎర్నింగ్ సైకిల్ అండి. సో ఈ 50 daysలో ఎలా ఉంటుంది అంటే, డే 1 నుంచి డే 50 వరకు మీరు ఎటువంటి ఎర్లీ విత్డ్రాల్స్ అనేటివి మీరు తీసుకోలేరండి. సో మీ యొక్క ఇన్కమ్ అంతా కూడా మీరు ఏ టియర్లో ఉంటారో దాన్ని బట్టి రావడం జరుగుతుంది. 50 days తర్వాత విత్డ్రాల్ ఫేజ్ అండి. సో దాని తర్వాత మీ యొక్క అమౌంట్ అనేది మీరు విత్డ్రాల్ కావాలంటే విత్డ్రాల్ చేసుకోవచ్చు, లేదా రీఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే రీఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో 50 days తర్వాత ఈ యొక్క సైకిల్ ఏదైతే ఉందో అది రీసెట్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి కాంపౌండింగ్ పవర్. సో ఎవరైతే కాంపౌండింగ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ యొక్క అమౌంట్ని కాంపౌండింగ్ అయితే పెట్టొచ్చండి. సో మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్, దానికి వచ్చే రిటర్న్స్, అది మళ్ళీ అక్కడ రీఇన్వెస్ట్మెంట్ అయ్యి మీకు కాంపౌండింగ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో మినిమం రీగ్రో అంటే ఇక్కడ కాంపౌండింగ్ అనమాట. సో మినిమం వచ్చేసి $10 మీరు చేయొచ్చు. సో అది మీరు చేసిన వెంటనే మీకు మళ్ళీ కొత్త 50-day డిపాజిట్ సైకిల్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుందండి. సో మీ యొక్క క్యాపిటల్ ఏదైతే ఉందో అది కాంపౌండింగ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 25 level రిఫరల్ ప్రోగ్రామ్ అయితే ఉందండి. సో 25 levelsలో టోటల్గా 15.5% కమిషన్ అనేది వీళ్ళు షేర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ డిపాజిట్స్ మీద మనకి కమిషన్ ఇస్తున్నారు. అండ్ అలాగే రీగ్రోస్ మీద కూడా మనకి కమిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫర్ సపోజ్ మనకి డిపాజిట్ మీద ఫస్ట్ లెవెల్ నుంచి 1.5% ఇస్తే రీగ్రోలో దానికి 50% ఇస్తారండి, అంటే 0.75% ఇస్తారు. సెకండ్ లెవెల్లో 1% డిపాజిట్ నుంచి ఇస్తే రీగ్రో నుంచి 0.5% ఇస్తారు. సో ఇట్లాగా మనకి డిపాజిట్ నుంచి 15.5% అయితే టోటల్గా షేర్ చేయడం జరుగుతుంది. అండ్ రీగ్రోలో వచ్చేసి దాంట్లో 15.5%లో 50% అనేది రీగ్రోలో షేర్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ యొక్క లెవెల్ ఇన్కమ్ మీరు అచీవ్ అవ్వాలన్నా సరే మీకు ఇక్కడ కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయండి. సో ఫస్ట్ 3 levels మీరు చూసుకున్నట్లయితే, ఈ యొక్క ఫస్ట్ 3 levels మీకు ఓపెన్ అవ్వాలి అంటే మీ యొక్క సెల్ఫ్ ఐడి వచ్చేసి $10 లేదా అంతకంటే ఎక్కువ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి. అదే నెక్స్ట్ 4th నుంచి చూసుకున్నట్లయితే మీకు సెల్ఫ్ డిపాజిట్ $50 మినిమం ఉండాలి. అండ్ అలాగే డైరెక్ట్ జాయినింగ్స్ అనేది కూడా ఉండాలండి. ఇక్కడ 2 డైరెక్ట్ జాయినింగ్స్ ఉన్నారు. అండ్ ఆ 2 డైరెక్ట్ జాయినింగ్స్ కూడా మినిమం $50 ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారు. సో ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. సో ఈ కండిషన్స్ అనేటివి మీరు ఎలిజిబుల్ అయినప్పుడు మీకు లెవెల్స్ అనేటివి అన్లాక్ అవుతూ ఉంటాయండి. సో ఇక్కడ మీకు సింపుల్గా లెవెల్స్ ఎలా అన్లాక్ అవుతాయి, కండిషన్స్ ఏంటి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మీరు లెవెల్స్ 4 to 10 మీరు అన్లాక్ చేయాలి అన్నట్లయితే మీరు అట్లీస్ట్ $50 డిపాజిట్ చేసి ఉండాలి. అండ్
3 డైరెక్ట్ జాయినింగ్స్ చేసి ఉండాలి అండ్ వాళ్ళు కూడా $50 ప్లస్ మీరు వాళ్ళు డిపాజిట్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు 10 లెవెల్స్ వరకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి కండిషన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఆన్బోర్డింగ్ బోనస్ అండి. సో ఈ ఆన్బోర్డింగ్ బోనస్ అంటే మీరు ఎవరినైతే రిఫర్ చేస్తున్నారో డైరెక్ట్గా వాళ్ళు $50 నుంచి $99 లోపు ఫస్ట్ డిపాజిట్ చేసినట్లయితే మీకు $5 ఇన్స్టెంట్గా బోనస్ అనేది వస్తుంది. ఒకవేళ మీ డైరెక్ట్ జాయినింగ్స్ $100 కంటే ఎక్కువ డిపాజిట్ చేసినట్లయితే ఫస్ట్ డిపాజిట్లో మీకు $10 అనేది ఇన్స్టెంట్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. ఇది మీకు రెగ్యులర్గా వచ్చే రిఫరల్ కమిషన్ కాదండి, ఇది ఎక్స్ట్రాగా మీకు రావడం జరుగుతుంది అండ్ ఒక్కసారి మాత్రమే వస్తుంది. నెక్స్ట్ 8 లీడర్షిప్ ర్యాంక్స్ అన్నాం కదా. సో ఇక్కడ మనకి టీమ్ సైజ్ 100 మెంబర్స్ ఉండి టీమ్ బిజినెస్ $5,000 అయినట్లయితే మనం ఇన్వైటర్ టైటిల్కి ఎలిజిబుల్ అవుతాము, ఇన్వైటర్ ర్యాంక్కి. సో ఇక్కడ మనకి 1% బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే ప్రమోటర్కి మనం ఎలిజిబుల్ అయితే 2% ఇస్తున్నారు, లీడర్కి ఎలిజిబుల్ అయితే 3%. సో ఈ విధంగా మనకి టైటిల్ని బట్టి ర్యాంక్ని బట్టి బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి లీడర్షిప్ బోనస్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు క్రౌన్ స్టార్ అయ్యి ఉండి మీ డౌన్లైన్లో లీడర్ 5% ఏదైతే వస్తుందో ఆ యొక్క ర్యాంక్ ఎలిజిబుల్ అయినట్లయితే సో ఈ 8% మైనస్ 5% డిఫరెన్స్ 3% కాబట్టి మీకు 3% ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ మీ డౌన్లైన్లో టీమ్ ROI ద్వారా ఒక రోజులో $1,000 అనేది జనరేట్ చేసినట్లయితే మీ ఎర్నింగ్ వచ్చేసి 1000 × 3% అండి, $30 అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా డైలీ మీకు ఈ లీడర్షిప్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ 2 రకాల ఇన్కమ్ స్ట్రీమ్స్ అనేది ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ రివార్డ్స్, ఇంకోటి వచ్చేసి నెట్వర్క్ రివార్డ్స్ అండి. సో మనకి డైలీ వచ్చే ROI అంతా కూడా డైలీ వచ్చే ROI అండ్ అలాగే కాంపౌండింగ్ ఏదైతే జరుగుతుందో ఇదంతా మనకి ఇన్వెస్ట్మెంట్ రివార్డ్స్లోకి వస్తుంది. మనం ఏదైతే రిఫర్ చేస్తున్నామో రిఫరల్ ఇన్కమ్ కావచ్చు, రీగ్రో రిఫరల్ ఇన్కమ్ కావచ్చు, లేకపోతే ఆన్బోర్డింగ్ ఇన్కమ్ కావచ్చు, ఇదంతా కూడా లీడర్షిప్ ఇన్కమ్ కావచ్చు, ఇదంతా కూడా మనకి నెట్వర్క్ రివార్డ్స్లోకి రావడం జరుగుతుంది. సో విత్డ్రా ఆర్ రీగ్రో. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ బ్యాలెన్స్ని మీరు విత్డ్రా చేసుకోవాలంటే మినిమం $5 ఉంటే చాలండి. మ్యాక్సిమం ఎంతైనా సరే చేసుకోవచ్చు, అన్లిమిటెడ్. ఎటువంటి ఫీ అనేది కూడా ఉండదన్నమాట. నెట్వర్క్ బ్యాలెన్స్ విత్డ్రా చేసుకోవాలన్నా సరే మినిమం $5, మ్యాక్సిమం వచ్చేసి $1,000 పర్ డే. ఎటువంటి ఫీజు అనేది లేకుండా మీరు విత్డ్రాల్స్ అనేవి చేసుకోవచ్చు. డైరెక్ట్ మీ యొక్క వ్యాలెట్కి ఇన్స్టెంట్గా రావడం జరుగుతుంది. ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ ఉండదు, ఎటువంటి హిడెన్ ఛార్జెస్ అనేటివి కూడా ఉండదన్నమాట. సో ఓవరాల్గా కాన్సెప్ట్ అయితే ఇదండి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు తప్పకుండా డాలర్ మ్యాజిక్ కాన్సెప్ట్లో అయితే జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.